సెల్ ఫోన్ వినియోగదారులకు షాక్ ఇచ్చే వార్త ఇది. ఫోన్ పోవడమంటే 20,000 25,000 పోయాయిలే ఏం చేద్దాం, ఎలాగోలా కొత్తది కొనుక్కోక తప్పదు కదా అనుకోవడం సహజం. అయితే ఇకపై అలా సర్దుకుపోవడానికి ఛాన్స్ లేదని, సెల్ పోవడమంటే సర్వం కోల్పోవడమని అర్థమయ్యేలా చేస్తున్నారు నయా దొంగలు. అదెలాగంటే, ఒక చోరుడు ముందుగా వినియోగదారు నుంచి సెల్ ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత అందులోని సిమ్నే వాడి అన్ని రకాల ట్రాన్సాక్షన్లకు అనుమతి పొందాడు. ఇక ఆ సౌలభ్యం వాడుకుంటూ ముందు డబ్బులు కొట్టేశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్ నుంచి పలు బ్యాంకులకు, ఈ-కామర్స్ సంస్థలకు మెసేజ్లు పెడుతూ క్రెడిట్ సౌకర్యం ఎన్నో రెట్లు పెంచుకున్నాడు. అలా లక్షలకు లక్షలు కొట్టేశాడు. ఆ తర్వాత ఈ-కామర్స్ సంస్థల ద్వారా లక్షల రూపాయల విలువైన షాపింగ్ చేశాడు. పైగా తనను పట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా ఆ ట్రాన్సాక్షన్లను హైదరాబాద్, బెంగళూరు, ముంబైల నుండి చేసినట్లు చూపిస్తున్నాడు. ఏంటి, ఇదంతా సాధ్యమేనా అనుకుంటున్నారా? వింటుంటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఈ లేటెస్ట్ క్రైమ్ రియల్ స్టోరీ ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే, హైదరాబాద్ నల్లకుంటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో తన సెల్ ఫోన్ ఎవరో కొట్టేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఫోన్ పోయింది కాబట్టి మరో సిమ్ తీసుకుని వేరే ఫోన్లో వేసుకుని వ్యవహారాలు చక్కదిద్దుకునే పనిలో పడ్డాడు. ఇక ఆ సెల్ ఫోన్ చోరీ విచారణ ఇంకా పట్టాలెక్కకముందే ఫోన్ పోగొట్టుకున్న బాధితుడి నుంచి కొత్త కొత్త కంప్లైంట్లు క్యూ కట్టాయి. తన అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయని, క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు జరుగుతున్నాయని ఇలా వరుస కంప్లైంట్లు వెల్లువెత్తాయి. దీంతో ఎవరైతే ఇతడి సెల్ ఫోన్ కొట్టేశాడో వాడు మామూలు దొంగ కాదని, సైబర్ క్రైమ్స్లో ఆరితేరిన హైటెక్ చోర శిఖామణి అని అర్థమై పోలీసులే షాక్ తిన్నారు. ఎందుకంటే సాధారణంగా నేరాలు ఇలా కూడా జరుగుతాయని వినడమే కానీ ప్రాక్టికల్గా తామే అలాంటి కేసు విచారణ చేయాల్సి రావడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఆ హైటెక్ కేటుగాడు ఏం చేశాడంటే, ముందుగా తాను కొట్టేసిన సెల్ ఫోన్లో నుంచి అన్ని రకాల లావాదేవీలకు యాక్సెస్ పొందాడు. ముందు బాధితుడి ఖాతాలో ఉన్న 4 లక్షల రూపాయలతో ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఆ తర్వాత ఓనర్ క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకుని అతడి క్రెడిట్ లిమిట్ను 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతూ రిక్వెస్ట్ సంబంధిత బ్యాంకుకు మెసేజ్ పెట్టాడు. అప్పటికే తన ఫోన్లో ఉన్న సిమ్ను బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. అయితే అప్పటికే బాధితుడి ఫోన్ను నిందితుడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అందులో ఉన్న ఈమెయిల్స్కొచ్చే ఓటీపీలన్నింటినీ యాక్సెస్ చేస్తూ క్రెడిట్ కార్డు లిమిట్ను పెంచాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టాడు. అలా బాధితుడి ఖాతాలో ఉన్న 4 లక్షల రూపాయలతో ఆన్లైన్ షాపింగ్ సైతం చేశాడు. ఫోన్ పోయిన 3 రోజుల్లో బ్యాంకుల నుంచి పేమెంట్ల తాలూకు మెసేజ్లు వరుసబెట్టడంతో అవన్నీ చూసి కంగు తిన్నాడు. తనకు తెలియకుండానే బ్యాంకులకు రిక్వెస్ట్లు పోవడం, ఆన్లైన్ షాపింగ్లకు పేమెంట్లు జరగడంతో షాక్ తిన్న బాధితుడు వెంటనే పోలీసుల దగ్గరికి పరిగెత్తాడు. క్రైమ్ స్టోరీల్లో లేటెస్ట్ వెర్షన్గా మారిన ఈ జనరల్ చోరీ కమ్ సైబర్ క్రైమ్ను ఛేదించే పనిని పోలీసులు సీరియస్గా చేపట్టారు. అయితే అక్కడ లభ్యమైన సమాచారం మరోసారి పోలీసులను, బాధితుడిని దిమ్మ తిరిగేలా చేసింది. హైదరాబాద్లో పోయిన ఈ సెల్ ఫోన్ యాక్సెస్ మొదట బెంగళూరులో ఉన్నట్లు తెలియడం ఒక వింతైతే, ఆ తర్వాత ముంబైకు మారి మరికొన్ని ట్రాన్సాక్షన్లు జరగడం మరో షాక్. అయితే ఈ హైటెక్ దొంగ నిజంగానే ఆయా ప్రదేశాలకు వెళ్లి నేరాలు చేశాడా, లేక హైదరాబాద్లోనే ఉండి ఈ సైబర్ క్రైమ్ దందా నడిపిస్తున్నాడా అనేది అర్థం కాలేదు. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా ఈ నయా కేటుగాణ్ణి పట్టుకోవాలని దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకే సెల్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.